నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మనం HCIVFలో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము. ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ సమావేశానికి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జైశంకర్, అజిత్ దోవల్ హాజరయ్యారు. బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులపై ప్రస్తుతం ప్రధాని మోడీ నివాసంలో చర్చిస్తున్నారు. ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో కీలక సమావేశం అయితే జరుగుతోంది. ఈ సమావేశానికి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జైశంకర్, అజిత్ దోవల్ హాజరయ్యారు. బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోడీ నివాసంలో చర్చ అయితే కొనసాగుతోంది. మన పొరుగు దేశం బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభంలో పడింది. సైనిక పాలన విధిస్తున్నట్టు ప్రకటించారు. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని హామీ ఇచ్చారు. ప్రజా ఆందోళనలతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. సైనిక హెచ్చరికలతో బంగ్లాదేశ్ విడిచి మన దేశానికి వచ్చారు హసీనా. ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్ కు చేరుకున్న బంగ్లా ప్రధాని షేక్ హసీనా అక్కడి నుంచి లండన్ వెళ్లనున్నారు. భారత్ కు చేరుకున్న బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయ్యారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. బంగ్లాదేశ్ ఆందోళనలో ఇప్పటి వరకు 300 మందికి పైగా మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. ఆందోళనకారులు ఎక్కడికక్కడ రెచ్చిపోతున్నారు. ఏకంగా ప్రధాని షేక్ హసీనా నివాసంలో చొరబడి లూటీ చేశారు. హసీనా ఇంట్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఫైళ్లను చించేశారు. ఎవరు అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇక పార్లమెంట్ లో కూడా చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు వీరంగం సృష్టించారు. చైర్లపైకి ఎక్కి నానా హంగామా చేశారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలతో మన దేశం అప్రమత్తమైంది. సరిహద్దుల దగ్గర భద్రతను పెంచారు. బంగ్లాదేశ్ కు వెళ్లే విమానాలను రద్దు చేశారు. మరోవైపు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ బంగ్లాదేశ్ లో పరిస్థితులను ప్రధానికి వివరించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా విదేశాంగ మంత్రి జైశంకర్ ను కలిసి బంగ్లాదేశ్ పరిస్థితిపై చర్చించారు. మన పొరుగు దేశం బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభంలో పడింది. సైనిక పాలన విధిస్తున్నట్లు ప్రకటించారు. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని హామీ ఇచ్చారు. ప్రజా ఆందోళనలతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. సైనిక హెచ్చరికలతో బంగ్లాదేశ్ విడిచి మన దేశానికి వచ్చారు హసీనా. ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్ కు చేరుకున్న బంగ్లా ప్రధాని షేక్ హసీనా అక్కడి నుంచి లండన్ వెళ్లనున్నారు. భారత్ కు చేరుకున్న బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయ్యారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.
బంగ్లాదేశ్ ఆందోళనల్లో ఇప్పటి వరకు 300 మందికి పైగా మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. ఆందోళనకారులు ఎక్కడికక్కడ రెచ్చిపోతున్నారు. ఏకంగా ప్రధాని షేక్ హసీనా నివాసంలో చొరబడి లూటీ చేశారు. హసీనా ఇంట్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఫైళ్లను చించేశారు. ఎవరు అడ్డుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇక పార్లమెంట్లో కూడా చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు వీరంగం సృష్టించారు. చైర్లపైకి ఎక్కి నానా హంగామా చేశారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలతో మన దేశం అప్రమత్తమైంది. సరిహద్దుల దగ్గర భద్రతను పెంచారు. బంగ్లాదేశ్కు వెళ్లే విమానాలు రద్దయ్యాయి. మరోవైపు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. బంగ్లాదేశ్లో పరిస్థితులను ప్రధానికి వివరించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా విదేశాంగ మంత్రి జైశంకర్ను కలిసి బంగ్లాదేశ్ పరిస్థితిపై చర్చించారు.